ఎక్కడికి వెళ్ళారు? అంకుల్ అంటే యాక్చువల్గా రోడ్లో డాడీ నా బ్యాగ్ మర్చిపోయాను. నేను అడిగింది రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు అని. అంకుల్ యాక్చువల్గా హోటల్ అడ్రస్ అది మర్చిపోయి ఎక్కడెక్కడో తిరిగి. అదేంటి హోటల్ విజిటింగ్ కార్డ్ మీద నేనేగా అడ్రస్ రాసిచ్చాను, మీ పాకెట్ లో పెట్టుకున్నారుగా, సరిగా చూసుకోండి. మూతి మీద మీస కూడా సరిగా లేదు. అప్పుడు నీకు అమ్మాయిలతో టూలు షికాలునా? ಸರ್ ನಿಮ್ಮ ಹುಡುಗಿ ಸಿಕ್ಕಿದೆಯಲ್ಲ ನೀವು ಹೊಟ್ಟೋಗ್ರಿ, ಅಲ್ಲಿ ಯಾರೋ ಎಸ್ಐನ ಫೈರ್ ಮಾಡಿದಾರಂತೆ. జాగ్రత్త. వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి నానా మాటలంటుంటే పిల్లల్ని ఎందుకు కన్నావా అనిపించింది. ఇంట్లో 2 కుక్కలు ఎందుకురా? ఉంటే నువ్వన్నా వండు, దానన్నా వండి. చాయిస్ మాత్రం నీదే. పేరెంట్స్ తో అబద్ధం చెప్పే రేంజ్కి వెళ్ళిందా నీ ఫ్రెండ్షిప్? ఇంకోసారి వాడితో నేను చూస్తే ఏం చేస్తానో చూడు. డాడీ, నా నోర్మై. మనసే అటు ఇటు ఎగిరే ఎటు ఎటు తెలుసా ఇదేమిటో ఎదలో కథేమిటో తొలి తొలి ప్రేమలోన పడి మునకలేసినది కనుకే ఇంత వెనకకి రాను రాను అని నామది వెతుకుతోందే నిన్నిలా నేరుగా. నీకోసమే ప్లూటో. మరేంటి మొన్న ప్లూటోని నా దగ్గరే ఉంచుకుంటానని మారం చేసావు? చేశాను బట్ ఇంట్లో 2 కుక్కలు ఎందుకురా? వీడు నీ దగ్గర పెరగడమే కరెక్ట్ అని డిసైడ్ చేశాను. హలో, నేను డిసైడ్ చేశాను. థ్యాంక్స్. మొన్న నువ్వు లేకపోతే ఈ పాటికి నా లైఫ్ ఏవైపోయేదో. ఓయ్, ప్రామిస్ చేసుకున్నాగా ఆ విషయం మాట్లాడకూడదని. సారీ, మొన్న డాడీ నీతో బిహేవ్ చేసిన తీరు. హలో లిసన్, దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? పెద్దవాళ్ళ తిట్లను ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయడానికి. ఓకే సర్లే కానీ ఇదేంటి? అయ్యా ప్రేమ వినడానికి శ్రావ్యంగా, పిలవడానికి తీపిగా, అనుభవించడానికి ఎంతో హాయిగా ఉంటుంది. అంతే, అంతకు మించి ఏమీ లేదు. మాకు కూడా అలాగే అనిపించింది. ఇంట్లో వాళ్ళని కాదని బయటకొచ్చేసి ఒక్కటిగా ఒంటరిగా బతుకుతాం అనుకున్నాం. ప్రపంచాన్ని జయించేసాం అన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ప్రపంచం అంటే ఏంటో తెలియడం అప్పుడే మొదలైంది. బాగా కష్టపడి చదివి మంచి జాబ్ చేయాలి అన్న మా ఆశలకి మేం చేస్తున్న దానికి ఎక్కడా పొసగలేదు. తల్లిదండ్రులు మమ్మల్ని ఆదరిస్తారన్న ఆశ కూడా చనిపోయింది. ఒక అప్పు తీర్చడానికి మరొకటి. మొదటిసారి చాలా భయం వేసింది. అప్పు తీసుకున్న చెల్లమ్మే తీర్చకపోతే
పెళ్ళాం అవ్వాలని తెలిసి అసహ్యం వేసింది. తల్లికి చెల్లికి తేడా తెలియని వెధవలు ప్రేమలో ముంచి ఇంట్లోంచి వచ్చేలా చేసి తప్పుడు నిర్ణయాలతో మా ఆశయాల్ని కాల్చేసిన మా వయసు. అందరూ బాధ్యులే. కలిసి బతకలేని మేము కనీసం కలిసి ప్రణయానికి సందేశమా ప్రళయానికి సంకేతమా ఇది మరణమా నిష్క్రమణమా లోకానికే ధిక్కారమా ఈ పువ్వులే ఇలరాలగా చితి మంటలే ఒడి చేర్చగా ఈ లోకమే ఒక కంటకం చేసిందిలా కసి సంతకం. చందు, నువ్వు అర్జున్ని చేసుకోవాలని మేము అనట్లేదు. నీకెవరన్నా ఇష్టం ఉన్నా లేదు మమ్మీ, మీ ఇష్టమే నా ఇష్టం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. సారీ మమ్మీ. వాణ్ణి తలుచుకుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థమే కాదు. హా, ఇంకోసారి ఏమైందంటే ఆహా, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామమ్మా. వాళ్ళిద్దరిని మాట్లాడుకోనివ్వు. సో ఎవ్రీథింగ్స్ క్వైట్ కూల్. మీరు నన్ను నిజంగా ఒక విషయంలో క్షమించాలండి. మమ్మీ నాకు మెయిల్లో మీ ఫోటో పంపించినప్పుడు అవుట్ ఆఫ్ సమ్ యాంగ్జైటీ, సమ్ క్యూరియాసిటీ, నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి మీ గురించి చెప్పి ఒకసారి కలవమని చెప్పాను. అంతే. దేశమంతటా హోలీ జరుపుకుంటుంటే వాడు మీ ఫోటో తీసుకెళ్ళి ఎంక్వైరీ చేశాడు. దట్ ఫెలో, ఫర్ దిస్ అన్ఫార్చునేట్ థింగ్ ఐఎమ్ రియలీ సారీ. చందన, మీ ఫ్రెండ్స్లో బాలు అని ఎవరైనా ఉన్నారా? బాలునా? బాలు అని ఎవరూ లేరే. బాలు తెలీదా చందన? నన్ను డాడీని బెస్ట్ ఫ్రెండ్స్ చేసింది, ఈ చందన బంగారం అని చెప్పింది, ఈ సంబంధాన్ని కలిపింది అంతా బాలునే. హీ సో క్యూట్ తెలుసా? బాలు వీడికి పని పాట లేకుండా పోయింది. ఏంట్రా డోంట్ లిఫ్ట్ గడా? వీడు అంత చూడాలి. హలో, అమృతపాణి అట్టుపండుకి రంగు రాలేదని అమృతాంజనం రాసుకునే అది కాదు సార్. ఏది కాదురా, మా మేనల్లు పంజాబీ అమ్మాయిని పట్టాడు. అరే, నేను చెప్పేది వినరేంటి? ఆ అమ్మాయి ఎవరు చుట్టమో తెలుసా? మన్మోహన్ సింగ్. బాబు, మాకు ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. ఎవరు బాబు? బరాక్ ఒబామానా? నాకు జాబ్ వచ్చిన తర్వాత 1 month శాలరీ నాది కాదనుకుంటే నీ చెక్ క్లియర్ అయిపోద్ది. తొక్కలోది పెడివే ఫోన్ నీ. మహి, యు నో వాట్, నీకు ఇక మీదట నా నుంచి ఎలాంటి టార్చర్స్ ఉండవు. అవునరా, నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది. జాయినింగ్ ఇన్ 10 days. ఈ 10 days అయినా నిన్ను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను రా. ఇన్ని ఇయర్స్గా నిన్ను బక్రా చేసినందుకు ఐఎమ్ రియలీ సారీ. హే కిషోర్ అన్న. హాయ్ హాయ్. Hey. హౌ ఆర్ యు? హాయ్ నందు. హాయ్ మిస్ నందిని అలగప్పన్. హ్యాపీనా? యా, ఆఫ్ కోర్స్. లైఫ్లో ఎంత హ్యాపీగా ఎప్పుడూ లేను. గుడ్.
ఏయ్ కిషోర్, నీదానే కిషోరీ. Ray, don't make jokes around my dad, alright? ఓ సారీ కిషోర్ నా. ఇట్స్ ఓకే. అంటే వాళ్ళ అమ్మా నాన్న మిస్ అవుతుందన్నమాట. అంతేగా మరి. బంగారం, నా మాట విను. నువ్వు నీ పేరెంట్స్ని ఎంతగా మిస్ అవుతున్నావో వాళ్ళు మిమ్మల్ని అంతకన్నా ఎక్కువగా మిస్ అవుతున్నారేమో. కిషోర్నా, నందిని వాళ్ళకి తీసుకెళ్ళు. అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకో. వాళ్ళ పేరెంట్స్ నీ పేరెంట్స్ లానే కదా. చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తురా. అందరం కలిసి ఏవేవో ప్లాన్లు వేసుకుంటాం. అంతా ఓకే అనుకునేంతలో ఎవడో ఫోన్ చేస్తాడు, సారీ మావా నేను సినిమాకి రాలేను, అక్కడికి రాలేను, ఇక్కడికి రాలేను. అరే ఏంట్రా అని అడిగితే ఫ్యామిలీ, పేరెంట్స్. అమ్మ వద్దంది, నాన్న ఇంట్లో ఉన్నాడు, గెస్ట్ వస్తారు.